డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జనను విజయవంతం చేయాలన్నారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట యాక్షన్ కమిటీ చైర్మన్ మన్నె శ్రీధర్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ చౌరస్తాలో సభకు సంబంధించిన కరపత్రాలను, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మాలల ఐక్యతను చాటి చెప్పేందుకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హక్కుల పరిరక్షణ కోసం మాలలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమార్, పంబాల రాజు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తారీఖు జరుగుతున్నటువంటి మాల సింహగర్జన కార్యక్రమానికి ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి 119 నియోజకవర్గాల నుంచి 1200 మాలల మరి ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఈ యొక్క డిసెంబర్ 1వ తారీఖు రోజు మాలల సింహగర్జనకి రావాలని చెప్పి రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి మేము కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో సుమారు రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి మేము కమ్సే-కమ్ ఒక 10,000 మందిని తీసుకురావాలని చెప్పి మేము కంకణం కట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వివేక్ వెంకటస్వామి గారు, చెన్నూరు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని విజయపదం చేసి గంటపరంగా మాదల సింహగర్జన ఏందో, మాదల సత్తా ఏందో ఆ యొక్క 1వ డిసెంబర్ రోజు పేరుగా సికింద్రాబాద్లో చూపిస్తామని చెప్పి తెలియపరచడం. జేబీ 1వ తారీఖున తలపెట్టినటువంటి మాలల సింహగర్జన ఏదైతే ఈ యొక్క పరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సింహగర్జనకు ప్రతి ఒక్క మాల పౌరుడు బాధ్యతగా మన హక్కులను, మన విధులను కాపాడే విధంగా మనమందరం కూడా మేలుకొని ప్రతి ఒక్క పౌరుడు కూడా మాల హక్కుల కోసం, మన యొక్క రిజర్వేషన్ కాపాడడం కోసం మనమందరం కూడా ఇంట్లో నుండి మహిళలు మరియు పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సింహగర్జనకు తరలి వెళ్ళే విధంగా మనమందరం కూడా కంకణ బద్దులమై ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పటికే మనం చాలా కోల్పోయాం, కానీ ఈ ముందు రాబోయే తరానికి కూడా మనమందరం కూడా ఒక మంచి యొక్క భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి సంకల్పంతో ఈ యొక్క మాలల సింహగర్జనను తలపెట్టారు. కాబట్టి ఈ యొక్క సింహగర్జనను జయప్రదం చేసే విధంగా ప్రతి ఒక్క మాల పౌరుడు మాల హక్కులను కాపాడే విధంగా మనం అందరం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే సమయం మించిపోయింది మిత్రమా. మనమందరం కూడా ఈ యొక్క సింహగర్జనను జయప్రదం చేస్తే రాబోయే రోజులలో ఎటువంటి సంఘటన జరిగినా కూడా మనం ఎదుర్కొనే విధంగా ఈ యొక్క సింహగర్జన జరగాలని చెప్పేసి కోరుకుంటూ 30 సంవత్సరాల నుంచి ఏ పథకాలైనా సరే మీరు చూసుకోండి, అన్ని పథకాలు కూడా మాదిగలకే ఎక్కువ ఉన్నాయి. ప్రతి దానిలో మాలలకి 20% కూడా మాలలకి రాలే. 80% మాదిగలకు వస్తే 20% మాలలకు వస్తుంది. అయినా కానీ ఏనాడు కూడా మాలలు అడగలేదు, ఎదురు తిరిగి అడగలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మన సోదరులే అని చెప్పి ఇప్పటివరకు వేచి చూశాం. కానీ వాళ్ళు చాలా అసత్య ప్రచారాలు చేస్తూ మాలలపై నిందలు వేస్తున్నారు. మాదిగ సోదరులారా, మందకృష్ణ మాదిగ, నువ్వు ఎమ్మెల్సీ అమ్ముకున్నావు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఎమ్మెల్సీని అమ్ముకున్నావు. నువ్వు ఎందరికీ బినామీలు ఉన్నావో మాకందరికీ తెలుసు. 1000 కోట్లు నువ్వు ఎలా సంపాదించావు? నువ్వు ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి, పార్టీలకు బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు 1000 కోట్లు ఎలా సంపాదించావు మా అందరికీ తెలుసు. అయినా కానీ మేము ఎప్పుడు అడగలేదు. కానీ మాలలపై అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకోము. కంపల్సరీగా డిసెంబర్ 1వ తారీఖు మన మాలల ఆత్మగౌరవ సభ సింహగర్జనకి అందరూ మాల కుటుంబీకులు వాళ్ళ కుటుంబంతో సహా వచ్చి సభను జయప్రదం చేయగలరని కోరుకుంటున్నాను.